స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా. మీకు శుభాకాంక్షలు ఏమిటి జయ, మగనక మనం శుభాకాంక్షలు చెప్పుకున్నావా? పరిస్థితుల్లో ఉన్నామమ్మా. ఇదేం కావాలా? ఇప్పుడు ఊరంతా ఒక దారి, ఉలిపిగడ్డ ఒక దారి అన్నట్లు కాకుండా మనం కూడా అదే ఊర్లో ఉన్నాము, అదే దారిలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తాం. మన ఇద్దరం ఆ శుభాకాంక్షలు అదే కాదమ్మా. ఏమిటి అసలు ఎక్కడా లేనిది, ఎవరో ఏదో ఎక్కడో అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో పెట్టుకుంటే ఏదో దేశంలో అది మొత్తానికి ఈ విధంగా చుట్టబెట్టుకోవడం అనేది మన దేశానికి కూడా ఇది ఒక వెర్రితలలు వేస్తుంది అనిపిస్తోంది ఈ మధ్యకాలంలో నాకు. ఏమో మరి నీకేమని, ఏదైనా మొదలు పెడితే దానికి అర్థం పర్థం లేకోకుండా దాన్ని గుడ్డిగా మనం ఫాలో అవుతూ మనం కూడా ఈ విధంగా దినోత్సవాలు చేసుకోవడం అనేది ఏమో సంథింగ్ నాకు ఎక్కడో నచ్చడంలా విషయం చెప్పాలంటే. అదే అమ్మా. ఎందుకనంటే ఈ దేశంలో స్త్రీకి ఉన్నటువంటి స్వాతంత్రము, స్వేచ్ఛ, ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఏ దేశంలో లేదు కదా జయ. ఆకాశమంతా ఆవిడగానే ఉంది, సగభాగమే కాదు. ఆవిడొచ్చి హక్కుల కోసం పోరాడే పరిస్థితే మనకు లేదు అసలు. ఇది అలాంటి దాన్ని ఏదో కొన్ని సందర్భాలలో ఆమెను రక్షించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆమెకు రక్షణ కల్పించవలసిన అవసరం వచ్చినప్పుడు ఇళ్లల్లోనే ఉండి వాళ్ళకి విద్య నేర్పించి, సంగీతం అది నేర్పించి కాపాడుకోవడానికి చేసింది. అది రాను రాను ఆ విధంగా అణిచిపెట్టడం అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోయి నిజంగా అణిచిపెట్టాలేమో అనేటువంటి భావనలు కూడా వచ్చేసి ఇవన్నీ రకరకాల మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు మొత్తం చైతన్యమంతా ఎక్కడ చూసినా స్త్రీలే ఉన్నారు కదమ్మా. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళు, బస్ స్టాండ్కి వెళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళు, కార్పొరేట్ ఆఫీసులకు వెళ్ళు, మొత్తం ఎక్కడ చూసినా రకరకాల దుస్తుల్లో బ్రహ్మాండంగా దర్జాగా స్త్రీలే తిరుగుతున్నారుగా. కింద నుంచి పై వరకు కూడా అన్ని స్థాయిల్లోనూ ఉన్నారంటారా? అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారంటారమ్మా? ఇంకా అణిచివేత కానీ, హింసకి గురవటం కానీ, అఘాయిత్యాల పాలవటం కానీ, ఇంకా వరకట్న చావులు కానీ మనం చూడట్లేదంటారా? ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకనంటే ఇప్పుడు ఒక శాస్త్రం మీద, ఒక దీని మీద మన సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల, నేను గతంలో కూడా చెప్పాను, నీకు ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిదీ కూడా నిర్వచించటం అనేటటువంటిది తప్పుడుగా నిర్వచించారు. ప్రతిదీ కూడా, ప్రతి మంత్రాన్ని అలాగే నిర్వచించారు, ప్రతి విషయాన్ని కూడా ఇంకొక కోణంలో తీసుకొచ్చి బోర్లేసి చెప్పారు. ఆ బోర్ల పడిన దాన్ని మళ్ళీ ఇప్పుడు తిరగేసి చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకని అసలు వరకట్నం అనేటటువంటిది అసలు ఎక్కడుంది మనకి? స్త్రీ ధనాన్ని ఇచ్చేవారు ఆవిడ స్వతంత్రంగా వాడుకోవడానికి. దానిని మళ్ళీ డౌరీ సిస్టమ్గా మార్చి బేరసారాలు ఆడుకోవటం అనేది ఎవరు పెట్టుకున్నది? ఇది భగవంతుడి సృష్టి, మానవ సృష్టే కదా. భగవంతుడి సృష్టి, మానవ సృష్టి ఎగతాళి చేస్తున్నట్టే కదా ఇది. ఈ తాళి కట్టడంలో మానవుడు భగవంతుడి యొక్క దీనిని ప్రణాళికను ఎగతాళి చేసినట్టేగా. అంతేగమ్మా. మరి ఇదంతా ఎవరు చేసుకున్న తప్పు? మనం చేసుకున్న తప్పులకు మనమే కదా అనుభవించాల్సింది. జరుగుతున్నాయి, ఆ జరుగుతున్న దాన్ని ఎలా సరిచేసుకోకుండా మళ్ళీ దాన్నే ఫాలో అయ్యేటట్టు చేసుకుంటున్నాగా, ఎప్పటికప్పుడు సంస్కరించుకోకుండా. కోరికలు ఎవరికి లేవు, స్త్రీలు మాత్రం తక్కువ కోరికలు కోరుతున్నారా ఇప్పుడు? పురుషుల కోరికల కంటే స్త్రీల కోరికలు ఇప్పుడు చాంతాడంత ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఇది కొన్ని చూసుకుంటూ ఉంటే ఇది ఒకటమ్మా, పరస్పర అవగాహన, సహజీవనంలో ఉన్న మాధుర్యం. ఇది తెలిసిన వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. అది ఇప్పుడు తెలియడంలా. అందుకని ఇలాంటి మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మీరు అంటున్నట్లుగా మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, కానీ వేరే దేశం నుంచి మనం అడాప్ట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. కానీ మన సంస్కృతికి తగినట్లుగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి? సరే, మొదటి ప్రశ్న నేను అడుగుతా. వేరే దేశంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి, మరి అవి ఎందుకు అడాప్ట్ చేసుకోవటంలా? అవి తీసుకోలేకపోతున్నాం. ఎందుకని? కారణం ఏమిటి? బోలెడు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి అందిపుచ్చుకోవాల్సినవి. మన దగ్గర నుంచి, మన మంచిని చాలా వరకు పట్టుకెళ్ళి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అలాగే వాళ్ళ దగ్గర కూడా కొన్ని చాలా మంచి, మన విద్యా విధానం వాళ్ళు పట్టుకెళ్ళారు, వాళ్ళదేమో మనం తెచ్చుకున్నాం ఏమ్మా. అలాగే మన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్లో చట్టాన్ని చక్కగా గౌరవించడం కానీ, టైం పంక్చువాలిటీ కానీ, కమిట్మెంట్ కానీ, మరి ఇవెందుకు నేర్చుకోవట్లే? బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అనేది మరి ఇదెందుకు పట్టుకోవట్లేదు? అందుకని ఒక విషయాన్ని తీసుకుంటే దాని ఒక వేలావెర్రిగా ఏ ఉత్సవం చేసినా, గణపతి ఉత్సవాలు చేసినా అంతే, ఈ ఉత్సవాలు చేసినా అంతే, ఏ మహోత్సవాలు జరుపుకున్నా కూడా దానికి వేలావెర్రిగా వెళ్ళిపోతుంది తప్ప
అదొక పూనకాల మాదిరిగా వచ్చేస్తున్నాయి తప్ప నిజంగా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించుకుని చేసుకోవటం అనేది ఇప్పుడు జరగడం లేదమ్మా. మహిళలను గౌరవించాల్సిన రోజుగా భావించుకోవాలి. ఒక రకంగా చూడాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళ పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు త్యాగంతోనూ ప్రేమతోనూ ఉదయాన్ని అందరికంటే ముందు లేచి రాత్రి అందరికంటే ఆఖరిగా పడుకుని తన కుటుంబాన్ని మళ్ళీ బయటకు వచ్చి కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవించవలసినటువంటి స్త్రీకి ఒక గొప్పతనాన్ని ఆవిడ గుర్తించి ఆ రోజున పురుషులు చేసుకోవలసినటువంటి దినోత్సవం. నిజంగా మహిళా దినోత్సవం రోజున ప్రతి పురుషుడు తల్లిని కానీ చెల్లిని కానీ తన భార్యని కానీ ఉచితంగా ఒక ఆసనం మీద కూర్చోబెట్టి నమస్కారం చేసి ఒక పండో తాంబూలం ఇచ్చి ఈరోజు పనంతా మేము చేస్తాం, ఈరోజు నువ్వు విశ్రాంతి తీసుకో అని ఎక్కడైనా జరిపారా? అదెందుకు చేయలేదు? ఇక్కడ అంటే దినోత్సవాల శుభాకాంక్షలు చెప్పేసుకుంటే సరిపోయిందా? మహిళలకు మహిళమే ఇప్పుడు నేను రాగానే మీకు చెప్పాను, మీరు నాకు చెప్పారు, అట్లా మనకు మనమే చెప్పుకుంటున్నామంటారా? మరి ఎందుకు అవసరం లేదు కదా, మనకు మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు ఆ రోజున కూడా వాట్సాప్లో పురుషులు పెట్టేస్తుంటారు శుభాకాంక్షలు అని చెప్పేసి. వాట్సాప్లో పురుషులు పెట్టేస్తే ఏమిటి ఉపయోగం? నీ ఇంట్లో నీ భార్య నువ్వు ఎలా చూస్తున్నావు, ఏమ్మా నీ భార్య నిన్ను ఎలా చూస్తోంది? అలాంటి వాటిల్లో మార్పు రావాలి. మార్పు రావాలిగా, అది లేకుండా ఎలా? ఎలాంటి మార్పులు రావాలంటారమ్మా? ఒకటమ్మా, నువ్వు చూడు సమాజాన్ని కనుక అప్పుడు ఇప్పుడు, ఎందుకంటే మేము ఇది 4వ తరాన్ని చూస్తున్నాం. మా అమ్మమ్మలను చూశాను, అమ్మలను చూసా, నేను, మా పిల్లల దాకా వచ్చేసారు. గణనీయమైనటువంటి మార్పులు వచ్చేసాయి. చరిత్రకారులను కూడా నువ్వు చూస్తే ప్రతి చరిత్రకారుడు వెనుక తల్లి పాత్ర ఉన్నది. తల్లి ఈ భూమి మీదకి ఒక జీవిని సృష్టించిన తర్వాత అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఒక సమర్థవంతుడుగా పురుషుడిని తీర్చిదిద్ది ఒక సౌశీల్యవంతమైన గుణగణగాలని స్త్రీని తయారు చేసి సమాజానికి అప్పగిస్తుంది తల్లి. ఒక జిజియామాత ఛత్రపతిని తయారు చేసింది, ఒక భువనేశ్వరి దేవి ఒక వివేకానందుడిని తయారు చేసింది, ఒక పుతలీబాయి, ఒక మహాత్మాగా, అలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే ప్రతి పురుషుడు వెనుక స్త్రీ పాత్రే ఉన్నది. ఏమిటి ఆవిడ పాత్ర? వాడిని సమాజానికి పనికి వచ్చేటటువంటి ఒక గొప్ప ఉపకరణగా తయారు చేయడానికి ఆ ముడి సరుకుని తీసుకుని ఆవిడ ఒక శిల్పంగా తయారు చేసి సమాజానికి పంపించడంలో స్త్రీ పాత్ర అధికమైనటువంటిది. ఆ ఓర్పు కానీ ఆ నేర్పు కానీ ఆవిడకే ఉండేటట్టుగా ఆ హార్మోన్స్ కూడా భగవంతుడు ఆవిడకి ఇచ్చాడు. అన్ని రకాలైనటువంటి కలబోసి ఒక బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మను తయారు చేసి ప్రపంచంలో పురుషుడిని తీర్చిదిద్దడానికి కావలసిన శక్తియుక్తులన్నీ ఆవిడకి ఇచ్చేశాడు. అది మానేసేసి నేను బయటికి ఇలాగే వచ్చేస్తానని అన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు నువ్వు వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతుందిగా. ఈ పురుషుడిని పెంచడానికి ఇంకెవరకు అప్పచెప్పేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. అప్పుడు ఏమవుతుంది సమాజం? అప్పుడు నిరుద్యోగ సమస్య వస్తుంది. ఇలా అంటున్నానని అనుకోవద్దు. ఇప్పుడు ఎందుకంటే హౌస్ వైఫ్గా ఇళ్లలో ఉండి పురుషులని తయారు చేసి సమాజానికి అప్పగించిన రోజుల్లో కుటుంబాలన్నీ ఎంత సుఖవంతంగా ఉన్నాయి. అంటే ఏమిటి? మనం ఇప్పుడున్నటువంటి జీవితానికంటే మించింది ఇంకేదో కావాలనుకునే కోరికల మీద పడి బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళిపోయి అలసిపోయి వస్తున్నాం. అలసిపోయి వచ్చినటువంటి ఈ మనసులకి ఇద్దరికీ కూడా సేద తీర్చే నాథుడు ఇంట్లో లేడు. అటు స్త్రీకి కానీ ఇటు పురుషుడికి కానీ. పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఈ అలసిపోయినటువంటి ఇద్దరు మనసులు ఈ పిల్లల్ని సాకలేకపోతున్నారు. వీళ్ళని తయారు చేసుకోవాలిగా. ఈ అలసిపోయి వచ్చిన తర్వాత ఇంక వీళ్ళని తయారు చేసుకుని వీళ్ళకి ఓపికలు ఎక్కడవి? దాంతో ఇద్దరు దెబ్బలాట, గుద్దులాట, కుమ్ములాట, రోడ్డును పడిపోవటం, కోర్టులకు ఎక్కటం, పోలీసులకి లాయర్లకి బ్రహ్మాండమైనటువంటి గిరాకీలు పెంచడం. ఇదేగా నువ్వు చూస్తున్నావు. అందుకని పురుషుడిని బాధ్యుడిగా చేసి సమర్థవంతుడిగా తయారు చేసేటువంటి బాధ్యతలో స్త్రీ పాత్ర ఎక్కువగా ఉన్నది. అందుకని పురుషుడు మనసుతో ఆలోచిస్తాడు, వాడికి హృదయం ఉండదు. హృదయం ఉన్నది స్త్రీకి, హృదయంతో చూస్తుందాన్ని. ఆ రకమైనటువంటి శక్తి భగవంతుడు స్త్రీకి ఇచ్చాడు. అందుకే అధికంగా 7 శక్తులు ఇచ్చానంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా. కార్యేషు దాసి అంటే తప్పు, దాసి అంటే అక్కడ అర్థం అది కాదు. సర్వీస్ చేయటంలో ఆవిడ ఆనందపడుతుంది, తృప్తి పడుతుంది, త్యాగం చేయటంలో. కరణేషు మంత్రి అద్భుతమైన సలహాలు ఇస్తుంది. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ స్త్రీలకు ఉన్నంత పురుషులకు ఉండదు. ఏమ్మా బోధ్యేషు మాత తల్లిలాగా ప్రేమగా పెడుతుంది. ఇవన్నీ కూడా తన అందంతో తన అలంకరణలతో అతను అలరిస్తుంది. ఇన్ని రకాలైన శక్తులు మనకి ఇచ్చాడు కదా. అవన్నీ పోగొట్టుకుని
సమాన హక్కులంటూ రోడ్డు మీద పడిపోవడం వల్ల నీ స్థాయిని నువ్వు ఒకసారి దిగదార్చుకుంటున్నావమ్మా, అలా దిగదార్చుకోకు, నువ్వు పై స్థాయిలోనే ఉండమ్మా అంటున్నాను నేను. అప్పుడు ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ప్రతిరోజు మహిళా దినోత్సవం, మనకు మహిళా దినోత్సవం, అసలు రోజు మహిళా దినోత్సవమే. అమ్మని అడగందే కొడుకు ఏం చేయడు కదా, ఏ ఇంట్లోనైనా. పెళ్ళి అయిన తర్వాత భార్య తీసుకుంటుంది ఆ పాత్ర, ఇద్దరు సంప్రదించుకుని చేసుకుంటారు. ఈ పాత్రలను మనం వదిలేస్తున్నాం అంటున్నాను. మనకి ఇచ్చినది ఏదైతే ఉన్నదో, అలాట్ చేసిన పని ఏదైతే ఉందో, మనకి అలాట్ చేసిన పనిని వదిలిపెట్టేసి మరొక పనికి వెళ్ళిపోతున్నాం. మన ప్రవృత్తి కాని పనికి వెళుతున్నాం. ఆ ప్రవృత్తిని ఎప్పుడైతే మనం వదిలేస్తున్నామో అప్పుడు మనకు జంజాటలో పడిపోయి మన జీవితాన్ని మనమే నలిపేసుకుని మన సమస్యను మనమే సృష్టించుకుంటున్నాం. ఒరే అది నిప్పురా కాలుతుంది, నువ్వు వెళ్ళొద్దని హెచ్చరిస్తాం. వాడు కాదని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కాలిన తర్వాత పర్యవసానానికి ఏడుస్తూ మళ్ళీ ఎవరి దగ్గరకో వెళుతున్నాడు. అది ముందే చెప్పాం కదా, ఇలా కనుక వెళితే ఇలాంటి సమస్య వస్తుందమ్మా నీకు. సపోజ్ ఇప్పుడు ఉంది, ఆ అమ్మాయి ఎవరో పాపం అర్ధరాత్రి ఎక్కడికో వెళితే ఎంత బీభత్సంగా, అదేనమ్మా ఎక్కడో జరిగింది చూడు, రాత్రిపూట ఎక్కడికో వెళ్ళిపోతే దిశానే ఎవరో ఒక అమ్మాయి గుర్తులేదు, ఇక్కడే హైదరాబాద్లో జరిగింది. 7 పిల్లలు ఇది చేస్తే అసలు 12 గంటల తర్వాత అసలు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పు? 12 గంటల సమయంలో నిద్రించవలసిన సమయం అది. ఏదైనా అత్యవసరం ఉంటే ఇంటి మగవాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. ఎందుకని మరి నీకు ఆ రకమైనటువంటి పరిస్థితిని పెట్టాడు, పిల్లలకి అనేది మనకిచ్చాడు భగవంతుడు, పురుషుడికి ఇవ్వలేదుగా. మగపిల్లలు అయితే తిరగొచ్చా, ఆడపిల్లలు తిరగకూడదు అనే ప్రశ్న వస్తుంది కదమ్మా. ఆ మాట అయితే పని చేయమని మగపిల్లల్ని బిడ్డల్ని కనమనండి, కంటారా? సృష్టి యొక్క తత్వానికి, సృష్టి యొక్క ధర్మానికి నువ్వు వ్యతిరేకంగా వెళితే దాని పర్యవసానం ఉంటుంది కదా. తప్పు ఇద్దరు చేసినా కూడా దాని పర్యవసానం స్త్రీకే వస్తుందిగా. మరి అందుకే కదా పెట్టారు ముందు, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అనేది ఎందుకు వచ్చింది? పూర్వపు రోజులు వెళ్ళి అనుభవం లేక చెప్పిన మాటలు ఇవన్నీ ఎవరు చెప్పిన? మనుషులు చెప్పినవి ఏం కాదు, ఋషులు చెప్పినవే. ఇవన్నీ దర్శించి ఇచ్చారు మనకి. దానికి తగినటువంటి సంబంధం ఎందుకు పెట్టారు అవన్నీ? నువ్వు సామర్థ్యం నీకు లేదని, నీ సామర్థ్యాన్ని వాడిని తీర్చిదిద్దడంలో పెట్టు అంటున్నావు. నీ కళాత్మకమైన దృష్టినంతా వాడిని ఒక శిల్పంగా నువ్వు తయారు చెయ్యి, వాడిని బయటికి పంపించు. నీ తెలివితేటలకు నీకు ప్రతినిధిగా ఉంటాడు. బయటికి వెళ్ళి పలానా గౌతమి పుత్ర శాతకర్ణి అంటున్నాం కదా, కుంతీ పుత్రుడు అంటున్నాం కదా, ఏమ్మా? మరి ఆ విధమైనగా ఆ తల్లి యొక్క పాత్ర ఎంత ఉన్నది? తల్లి పేరుతోనే కొడుకు పేరు వస్తుంది. మరి ఆవిడ చేత తయారు చేయబడినటువంటి వస్తువు ఇది, గొప్ప పదార్థం. పేరు ఎవరికి వస్తుంది? ఏ తల్లి కన్నదో అంటే ఏ తండ్రి కన్నాడో అని అనడంలో ఎవరో ఎక్కడా కూడా ఉందా? లేదు కదమ్మా. సో మన బాధ్యతని మర్చిపోయి ఉరుకులు అదమ్మా, ఉరుకులు పరుగు, అనవసరపు పరుగు. ఇప్పుడు మహిళా దినోత్సవం పేరిట అభివీనం అనమాట. అనవసరపు చైతన్యం వద్దు మనకి. ఆ చైతన్యం కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే అది ఎగిసి పడితే అది కూడా మంచిది కాదమ్మా. ఏది ఆరోగ్యకరమైనది కాదు అది. ఎంత చైతన్యం ఉండాలో అంతే, ఎంత అవేర్నెస్ ఉండాలో అంతవరకే ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్. కరెక్ట్ అమ్మా, ప్రతి చోట వర్తిస్తుంది ఇది, ప్రతి చోట వర్తిస్తుంది. అందుకని మనం ఒకలాంటి సోషలైజ్ అవ్వటంలో కూడా ఒకలాంటి దీనికి వెళ్ళిపోవడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా జయ? అసలు స్త్రీలు సిగరెట్లు తాగడము, మత్తు పదార్థాలు స్వీకరించితే పిల్లలకి ఏం చెప్తావు? మీరు పిల్లల ముందే ఇంట్లో కాక్టైల్ పార్టీస్ పెడుతున్నారు. పిల్లల ముందే పేరెంట్స్ కూడా కూర్చొని తాగేస్తే, నాన్న నువ్వు తాగితే నేను తాగితే తప్పే ఉందని రేపు పాప అడగదా, అబ్బాయి అడగడా? ఇదెందుకు అర్థం చేసుకోవటం లేదు పెద్దవాళ్ళు? మరి దీని గురించి కానీ మా మహిళా దినోత్సవాలు తీసుకుని అందుకని పురుషుడికి బాధ్యత నేర్పిస్తూ పురుషుడిని సమర్థవంతంగా చేయటంలో యొక్క స్త్రీ పాత్ర ఏదైతే ఉందో అది గనక బాగా నిర్వహించగలిగితే ఆవిడ అన్ని వేళలా పూజింపబడుతుంది, గౌరవింపబడుతుంది, లేకపోతే తిరస్కరింపబడేటటువంటి స్థానంలో ఉంటుంది. కొంతమంది మాటలు నేను వింటున్నాను టీవీల్లో, ప్రసార కేంద్రాల్లో. కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదా ఎంత గొప్ప సంస్కృతి అమ్మా మనది. రే రామకృష్ణ, ఈ నగలు మీ వదినవేనేమో చూడరా, నాకు కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి, నేను గుర్తుపట్టలేకపోతున్నాను అంటే, అన్నయ్య నేను ఎప్పుడైనా వదిన గారి ముఖం చూస్తే కదా ఆమె పాదాల వైపే నా దృష్టి ఉండేది, అందేలైతే గుర్తుపట్టగలుగుతానంటాడు లక్ష్మణుడు. ఏమ్మా చూడండి, తల్లిలాగా అంత గొప్ప సంస్కృతి. చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఇట్లాంటివి చెప్తే కోపం వస్తుంది. ఒకసారి ఇద్దరు పోటీ పెట్టుకుంటారు, పరమశివుడును పార్వతీదేవి. నాట్యం, ఆమె లాస్యం ఏడేమో నాట్యం కదా చేస్తూ ఉంటే ఈయన కావాలని ఓడించడానికి ఎలా ఉంటుందని తెలిసి తన కాలు పూర్తిగా పైకెత్తుతాడు శివుడు నాట్యం చేస్తూ. ఆవిడ సిగ్గుతో ఇలా తల ఉంచుకుని వంపుగా తిప్పుతుంది, కాలు పైకి ఎత్తదు. అది సంస్కృతి.
ఆయన ఎత్తాడు కదా, నేను సమానంగా నేను ఎత్తుతాను, ఆవిడ కాలు ఎత్తలా. అందం ఉందమ్మా ఈ సంప్రదాయంలో, ఈ సంస్కృతిలో ఒక అద్భుతమైనటువంటి మహదానందం ఉంది. చూడగానే మనకు ఒక అనుభూతి కలిగి నమస్కరించాలనిపిస్తుంది అమ్మా. కాదా? ఖచ్చితంగా అమ్మా. దానిని పాటించకుండా నాకేంటి నేను ఎట్లయినా వెళ్ళిపోతాను అన్నట్టు ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి లోపల, తెర వెనుక ఎన్ని జరుగుతున్నాయి? ఆ బాధలన్నీ ఎవరు పడతారు? ఇవాళ నువ్వు ఏ లాయర్నైనా నువ్వు సంప్రదించు, ఏ పోలీస్ ఆఫీసర్నైనా నువ్వు సంప్రదించు, నీకు వాళ్ళు చెప్పే గాథలు వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. మన డిఎస్పీ సరిత గారు నాకు ఇప్పుడు నీకు ఆవిడని అడుగు ఏం చెప్తారు? మరి ఇది అవసరమా మనకి? అందుకని మహిళా దినోత్సవం జరుపుకుందాం. పోని ఆ జరుపుకోవటంలో ఎలా జరుపుకుందాం? పురుషుడిని మేలుకొల్పండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని పద్దాక శ్లోకాలు, అదే అరిగిపోయిన రికార్డులాగా ఉంటుంది అది. అసలు దాని ఇక్కడ పూర్తి పాఠ్యాంశం మనం వినం, అదొక్కటే వింటాం మనం, చాలా ఉంది దాంట్లో. ఎందుకని ఆవిడ కనుక పూజింపబడే స్థానంలో కనుక ఉంటే ఆమె కన్న పిల్లలందరూ కూడా సమాజంలో గౌరవింపబడతారు. ఎప్పుడు పూజింపబడుతుంది ఆవిడ? ఆమె గుణగణాలతో, ఆమె ప్రవర్తనతో, ఆమె త్యాగంతో, ఆమె ఓర్పుతో, నేర్పుతో. మనం ఎంతమందిని చూడలేం మన అమ్మమ్మల్ని, మన పెద్దవాళ్ళని. అప్పుడు పెద్దవాళ్ళని మనల్ని మనం పోల్చుకుందాం. వాళ్ళకున్న ఓపికలు మనకున్నాయా? లేవు. వాళ్ళకున్న ప్రేమ మనకుందా? ఇదేమిటంటే ఇప్పుడు ఈ సాధనం అనేది చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఫోను, ఓర్పు లేదు, తినే ఆహారాలు అలాగే ఉంటున్నాయి, పని పాటు లేదు. ముఖ్యంగా ఇవాళ ఏ ఆడపిల్లకి కూడా ఇంట్లో పని పాటు, పని పాట కాదు అక్కడ అర్థం, పని పాటు. ఏం పాటు పడుతున్నావరా అంటాం చూడు మనం, అసలు అది లేదుగా. ఇప్పుడు అన్ని రకాలుగా యంత్రాలు వచ్చేసినాయి మనకు కూడా. శారీరకంగా శ్రమ లేదు, కూర్చుని ఆలోచించడం లేదు, సెల్ ఫోన్లో కూర్చుని అన్నీ చూసుకోవడం. దీనివలన ఏమవుతుంది? శారీరక శ్రమ లేదు, మరొక పని లేదు. దీంతో వీళ్ళ ఆలోచనలు ఏమిటంటే కలుపు మొక్కలు పెరిగేస్తున్నాయి. ఈ మనసులో కలుపు మొక్కలు పెరిగేస్తాయి. ఈ కలుపు మొక్కలు పెరగడంతో కట్టుకున్న వాడికి సుఖం లేదు, వీళ్ళకి సుఖం లేదు. ఎన్ని జీవితాలు నలిగిపోతున్నాయి. చిన్నదానికి ఫోన్లు వెళ్ళిపోతాయి, చిన్న విషయం కూడా తట్టుకోలేరు. ఇప్పుడు భార్యాభర్తల్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వివాహం చేసుకుని ఒకరికి ఒకరుగా ఉంటున్నారు. ఈమె నా మనిషి, అతను కూడా ఈ రోజు నుంచి నీ హృదయం మీద చేసి చెప్పిస్తారు, ఈ హృదయంలో ఈ రోజు నుంచి నువ్వు ఉన్నావు, నేను అనుకుంటారు కదా. ఇది నా మనిషి అన్న వాళ్ళ మీదే కోప్పడతారా, బయట వాళ్ళ మీద కోప్పడతారా? ఏదైనా చిరాకు వస్తే నా మనిషి మీదే కదా. చిరాకు పరాకు అనేది మనుషులకి సహజం, పైగా ఇది కలియుగం కూడా. ఆ చిరాకు పట్టం అనేది భార్యాభర్తల్లో అలసిపోయొచ్చో, లేకపోతే ఫ్రస్ట్రేషన్లోనో, ఈవిడి ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది, ఆవిడ ఉద్యోగం చేసి వచ్చి, ఇతను ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, బయట వ్యాపార ఉద్యోగం చేసి. ఆ వచ్చిన నా మనిషి మీద ఏదో చిరాకు పడంటే దానికి ఇంత చిన్నదానికి అంత పెద్ద యుద్ధాలు చేసేసుకుని కుటుంబాలు నాశనం పెట్టేసి, ఇవాళ రేపటి యువత, వీళ్ళ ముందు కళ్ళ ముందు పెరిగిన ఈ పిల్లలు ఇవాళ వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. జయ లేరు అంటున్నారు పిల్లలు, మేము చేసుకోం పెళ్ళి చెప్తున్నారు, చెప్పేస్తాను. నీకు నీ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు, నీకు ఇంకా బాగా. చాలా మంది పెళ్ళి అంటే భయపడి. కారణం ఏమిటి? ఎందుకండి సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం అంటున్నారు. పెళ్ళి అనేది ఒక శిక్షగా భావిస్తున్నారు. కారణం ఏమిటి? ఏది చదువు, ఈ ఎడ్యుకేషన్, ఈ డిగ్రీలు దేనికి ఇచ్చారు నీకు? నువ్వు వివేకం పెంచుకోవడానికి. చదువు అనేది విజ్ఞానం కోసం, జ్ఞానం కోసం, వివేకాన్ని పెంచుకోవడం కోసం. మరి మన అమ్మమ్మలు 4వ తరగతి చదివారు, అసలు ఏమీ చదివిన వాళ్ళు, సంతకం పెట్టరని తల్లులు ఉన్నారే. మరి వాళ్ళు చెప్పే మాటల కన్నా మీరు బాగా చెప్పగలరా? వాళ్ళని అడిగితే చిటుకుని వేలు మీద లెక్కలు కానీ ఏదైనా చిటుక్కుని చెప్పేసేవారు. వాళ్ళకన్నా బ్రెయిన్ ఉందా మీకు? ఇవాళ నేను అడుగుతున్నాను, ఈ క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చిటుక్కుని పరిష్కారం చెప్తారు, మీరు చెప్పగలరా? ఇవెందుకు ఆలోచించడం లేదు? ఇటువైపు నుంచి పురోగతి జరగాలి, పురోగతి ఇటువైపు నుంచి రావాలి. ఇప్పుడు రేపు మెన్నంతా కూడా రేపు ఉద్యమం చేయొచ్చు. మాకు కూడా ఒక రోజు ఇమ్మనా పెట్టుకున్నారు కదా ఆల్రెడీ, భార్యా బాధితుల సంఘం అని. మళ్ళీ మెన్ కూడా ఈ రకంగా పెట్టుకోవచ్చుగా. ఏం చెప్తారమ్మా మీరు ఫైనల్గా? ఒక్కటమ్మా, పరస్పరం అవగాహన పెంచుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా పెద్దవాళ్ళందరికీ నేను చెప్తున్నది ఏమిటంటే, చాలామంది పిల్లలకి సరైన వయసులో వివాహాలు చేయకుండా పెళ్ళిళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. సెటిల్ అవ్వాలని, ఉద్యోగం రావాలని రకరకాలుగా పోస్ట్ పోన్మెంట్స్. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కోసం పోస్ట్ పోన్మెంట్. ఈ విధంగా ఈ పోస్ట్ పోన్ చేసుకోవటం వల్ల ఈ ముదిరిపోయినటువంటి ఈ మనుషులు ముదిరిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏముంటుంది ఇంకా వాళ్ళ దగ్గర? వాళ్ళ ఆలోచనలు కూడా, పుట్టే సంతానం కూడా అలానే దేశ ముదురులే పుడుతున్నారు. ఇవాళ
ఏముంటుంది ఇంకా అక్కడ ఒకరికొకరు అర్థం అన్నీ, చేసుకోవడానికి? సరైన సమయంలో సరైన పని జరగాలి. జరగాలమ్మా. మరి శాస్త్రం అదే చెప్పిందిగా. పరమాచార్య ఎప్పుడు ఇదే చెప్పారు, సరైన వయసులో స్త్రీ గృహలక్ష్మిగా రూపొందినప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది అని. వాళ్ళ గృహలక్ష్మి అనేసరికి ఇక్కడ కోపం వచ్చేస్తుంది అమ్మ జనాలకి. గృహలక్ష్మి అనేది ఎంత గొప్ప పదవి, ఆ పదవిని మించిన పదవి ఉందా? నువ్వు చెప్పు. అస్సలు లేదమ్మా. చెప్పమ్మా, గృహలక్ష్మి కంటే మించిన పదవి ఇంకొకటి ఉన్నదా? లేదు. ఇప్పుడు నీకు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తా, తిరగలి రెండూ తిరుగుతాయి రాళ్ళు, రెండూ తిరిగితే నలగదుగా. ఒకటి కింద ఉంటుంది, పైనే తిరిగితే అది పిండి చక్కగా పడుతుంది. అలా రెండూ తిరిగి వచ్చేసి ఏమొస్తుంది, పిల్లలు నలిగిపోతున్నారుగా. అక్కడ పిండి నలగదు, ఇక్కడ పిల్లలు నలుగుతున్నారు. అది కొంచెం సమాజంలో కొంచెం అర్థం చేసుకుంటే నిరుద్యోగ సమస్య ఉండదు. వచ్చిన దాంట్లో ఇద్దరు చెరిసగంగా పంచుకొని చేసుకోవటం అనేది ఉంటుంది. లేకపోతే నీ అకౌంట్ నీది, నా అకౌంట్ నాది, నా డబ్బు నాది, నీ డబ్బు మనది అనేటటువంటి ఫీలింగ్ లేదు వాళ్ళ కుటుంబాల్లో. నాది 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 మనకుందా, మాకుందా? అసలు ఎప్పుడైనా ఆలోచించామా? ఒకరికొకరం త్యాగం చేసుకున్నాం అందరు భార్యాభర్తలు. ఆయన ఏదైనా వ్యాపారంలో కానీ దేంట్లోనే నష్టపోతే, ఎందుకండి నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు ఇది, ఈ గొలుసు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోండి అని ఇచ్చేవాళ్ళం. ఈ రోజుల్లో ఎక్కడుంది ఆ ఎంకరేజ్మెంట్? ఎక్కడుంది? అస్సలు లేదమ్మా. స్త్రీకైనా పురుషుడికైనా, నేనేది కేవలం ఇటువైపే మాట్లాడుతున్నాను అనుకోద్దు, పురుషుడికైనా. పురుషుడు కూడా తన వంశాన్ని వదిలేసి తన గోత్రనామాలను కూడా వదిలిపెట్టుకుని నీవు పరిచయం లేని వాడితో నీతో సహచర్యం చేయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కూడా ఎలా గౌరవించాలో అతను నేర్చుకోవాలి. ఆ అమ్మాయి అభిప్రాయాన్ని కూడా నెమ్మదిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి సహకరించడానికి ఇతను కూడా ప్రయత్నం చేయాలి. ఇతను కూడా ఆ తప్పు చేయకూడదు. ఇరువైపులే ఉండాలి. అంతేగాని పురుషుడు కానీ స్త్రీ కానీ చిన్న చిన్న విషయాలకే తగవులు పెట్టుకుని అనవసరంగా రోడ్డును పట్టడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. రెండవది ఏమిటంటే, స్త్రీలు కనుక వ్యసనాల పాలైతే ఇక ప్రపంచం ఉండదమ్మా. కాపాడవలసిందే ఆవిడ ఈ ప్రపంచాన్ని. ఆ కాపాడవలసిన కంచె చేను వేసినట్టుగా కాపాడవలసిన ఆతల్నే ఇవన్నీ పోగొట్టుకుంటే సమాజం ఇచ్చిన ప్రయత్నం. ఎందుకంటే మన భారతదేశానికి మూలం కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే బేటల వారి విచ్ఛిన్నమైపోతుందో సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఒకరికొకరు ఆదుకోవడం అనేటటువంటిది మన కుటుంబాల్లో ఉన్నది. అది పోగొట్టుకున్న రోజున అందరం దిక్కులేని వాళ్ళం అయిపోతాం, దేశం శ్మశానం అయిపోతుందమ్మా. అవునమ్మా. అది కాకుండా కాపాడుకోవాలంటే దాని స్త్రీదే కర్తవ్యం. కర్తవ్యం అంతా స్త్రీకే ఇచ్చాడు భగవంతుడు, పురుషుడిదేం కాదు. ఇప్పుడు ఒక్కటి జయ, ఇది క్షేత్రం, ఇది భూమి. చూడు, దేవుళ్ళను కూడా ఈ పంచభూతాల్లో అగ్నిదేవుడు, వాయుదేవుడు, సముద్రుడు, ఏమ్మా ఇలా దేవుళ్ళన్నీ వాళ్ళకే ఇచ్చి 4 వాళ్ళే పురుష పుంలింగమే. భూమి మాత్రమే స్త్రీలింగం, భూదేవి. అమ్మ నీకు భూదేవి అంత ఓర్పు ఉండాలమ్మా అంటారు. ఆ భూదేవికి ఉన్నంత ఓర్పు అంతా భగవంతుడు మనకి ఇచ్చాడు. అవునా? కాబట్టి అది కనుక నువ్వే కనుక కోల్పోతే నువ్వు రేపు వీడిని ఎలా తయారు చేస్తావు? ఈ క్షేత్రంలో వీడు విత్తనం నాటుతున్నాడు అంతే. ఈ నాటినటువంటి విత్తనాన్ని అది ప్రొడక్ట్ చేసి బాగు చేసి దాన్ని చక్కగా మంచి మొలకెత్తి చేసేది ఎవరు? ఈ క్షేత్రస్వరూపిణి అయినటువంటి ఈ స్త్రీయేగా. ఈ జీవిని భూమి మీద పడేస్తుంది తనేగా, అన్నీ నేర్పుతోంది తనే కదా. అందుకని అది పోగొట్టుకోకుండా ఈ స్థితిలో నువ్వు ఉండమ్మా అని చెప్పి, ఇప్పుడు ఒక వివేకాన్ని పోగొడుతుంటే తల్లిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? రేపు భార్య ఒకప్పుడు భార్య మరి తల్లి అవుతుంది కదా, రెండు ఒకటే కదా, పాత్రలు విభిన్నం. కానీ అక్కడ మనం కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. అందుకని మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరమే లేదు. మనకున్నంత హక్కు పురుషుడికి లేదు. హక్కులు మనకే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఆవిడ ఏమిటంటే నేపథ్యమునందు ఉండి తలుపు చాటున ఉండి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తుంది. అందుకని తను వెళ్ళిన ఎక్కడ తన పేరు చెప్పుకోదు, పురుషుడి పేరు చెప్పి అతన్ని గౌరవింపబడేటట్టు చేస్తుంది. అది మన స్త్రీ యొక్క గొప్పతనం. ఆ గౌరవం నాకు కాదండి ఆయనకి ఇవ్వండి అంటుంది కదా, ఆయనతోనే చెప్పిస్తుంది, ఆయన్నే ముందు పెడుతుంది, తన వెనకమాల నిలబడుతుంది. వెనక ఉండి నడిపించేదంతా ఎవరు? స్త్రీయే కదా. అంతేగా. గతంలో నీకు చెప్పానో లేదు, నేను గుర్తులేదు. ఒకసారి మా టెంపుల్కి వచ్చారు ఒక ఆయన, ఒక ఫారినర్, గోవిందరాజస్వామి అనంతపద్మనాభ పడుకుని ఉంటాడు. 2 స్త్రీలు, శ్రీదేవి భూదేవి, ఇలా పాదాల మీద చేతులు పెట్టి కూర్చుని ఉంటారు. అదిగో నన్ను అదేనండి మీ ఇండియాలో మాకు నచ్చదు, ఆడవాళ్ళు పైగా బహుభార్యాత్వం. రెండవది ఏమిటంటే వాళ్ళిద్దరు కాళ్ళు నొక్కుతున్నారు. కాళ్ళు సరిగ్గా చూడవయ్యా, కాళ్ళు నొక్కుతున్నారు, ఏం చేస్తున్నారు చూడని దగ్గరే తీసుకు అలా పట్టుకుని ఉన్నారండి.
స్త్రీలను ఎప్పుడూ కూడా పురుషుడిని బ్యాలెన్స్ చేయటం అనేది ఈ దేశంలో అది ప్రతీకాత్మకంగా అక్కడ రూపు చూపించడం జరిగిందండి. శ్రీదేవి భూదేవి అనేది సంపదకి ప్రతిరూపాలు. భూదేవి అంటే భూమి, శ్రీదేవి అంటే రుసుము, క్యాష్. భూమిని డబ్బుతో కొంటాం, మళ్ళీ భూమిని అమ్మితే వచ్చేది డబ్బే. సంపదకి 2 రూపాలు. కాబట్టి ఆయన అక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు. పురుషుడిని ఎప్పటికప్పుడు చెడిపోనీయకుండా బ్యాలెన్స్ చేయటం అండి అక్కడ కనిపించేది మీకు. ప్రతిదీ మా దీంట్లో పురాణాలలో, మా ప్రతిమలలో మీకు ఎప్పుడు ప్రతీకాత్మకంగా కనపడే సింబాలిజం అది ఎప్పుడు బోధిస్తూ ఉంటారు చెడిపోనివ్వకుండా. అంటే అవురా అంత ఉందా అండి ఇందులో అన్నాడు. అవునండి, అర్థం చేసుకుంటే ఇదే. మరి మీరు బొమ్మగా చూస్తే మీకు అలా కనిపిస్తుంది. అంతే కదమ్మా, చూసే కళ్ళని బట్టి కదా, అది కదా పెట్టింది మనకి. ఇప్పుడు మన ఇళ్ళలో చూడు, మన అమ్మమ్మల వాళ్ళు ఏంటి వెనక మగవాళ్ళకి ఉండరా కాసేపు, ఆగరా కాసేపు, కొంచెం శాంతించు, మంచినీళ్ళు తాగు అంటారు అని వాడిని శాంతింపజేసేవారా? భర్త కూడా ఏదైనా చెక్ కాకుండా పక్కకి వెళ్ళిపోయేవారు. ఆయన తగ్గిన తర్వాత ఆయన అలాగే అంటారండి. పాపం నన్ను కాకపోతే ఇంకెవరిని అంటారండి, నేనే కదా ఆయనకి. ఆ కాసేపు మనం తలంచుకుంటే కాసేపు తర్వాత ఆయనే పిలుస్తారండి అని మనం అనుకునేవాళ్ళం. అది లేదు, అది పోగొట్టుకుంటున్నారు. అది పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దానికి కూడా చాలా మూలానికి వెళ్ళాలి జయ. తినే ఆహారం, తీసుకునే పానీయాలు, ఇవన్నీ కూడా చుట్టూ పరిస్థితులు, పరిసరాలు, రకరకాలైనటువంటి కాంపిటీషన్స్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అంత బాగా చెప్పితే మనం బాగా చెప్పితే మనం తక్కువగా చూస్తారేమో, ఈ భావనలో ఎక్కువగా నలిగిపోతున్నారు ఆడవాళ్ళు ఎక్కువగా. వీటి నుంచి బయటపడితే ఏది లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలిగిన మంత్రాన్ని కనుక ప్రతి స్త్రీ కనుక పఠించగలిగితే, తనకన్నటువంటి సంతానం మీద తాను దృష్టి పెట్టి వాళ్ళని చక్కగా తయారు చేసే దీంట్లో కనుక ఆవిడ పాత్ర వహిస్తే, తన టాలెంట్ అనొచ్చు. ఏమండి మనకి మాలో ఉన్న టాలెంట్ ఊరికి మృగ్యం అయిపోవాల్సిందే అని అంటారేమో. అట్లా అధ్యాపకురాలుగా స్త్రీలు రాణించినంత ఎవరు బాగా రాణించను. అలాగే ఒక గైనకాలజిస్ట్, ఒక లేడీ డాక్టర్, ఇలాంటి వృత్తుల్లో పనిచేద్దాం. అన్నిట్లోనూ కనుక మనమే వెళ్ళిపోయి పనిచేయాల్సినంత అవసరం లేదు కదా. పని చేసేవాడు నువ్వు తయారు చేసుకో, ఎందుకు నువ్వు నలిగిపోతున్నావు. నేను చాలామంది లేడీ పోలీస్ ఆఫీసర్స్తో నేను ఇంటర్వ్యూస్ చేశాను, మామూలుగా టీవీలో కాదు. అలాగే నేను కొంతమంది ఛానల్స్లో పనిచేసే స్త్రీలతో నేను సరదాగా మామూలుగా మాట్లాడు, వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు చూసి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు అనుభవిస్తున్నటువంటివి కానీ, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, వాళ్ళని టీచ్ చేసే విషయాలు కానీ, వాళ్ళని మగవాళ్ళు ఏ విధమైనటువంటి దీంట్లో మాటలతో వాళ్ళు హింసిస్తున్న చూస్తుంటే మరి బాధ అనిపిస్తుందిగా. నువ్వు కావాలని వెళ్తున్నావు, మరి ఉంటాయి ఇలాంటివన్నీ ముందే చెప్పాం కదా మీకు. అందుకని నువ్వు గౌరవింపబడే స్థానంలో ఉండమ్మా అని పెద్దవాళ్ళు మనకి చెప్పారు. అదే నేను చెప్పేదమ్మా, అంతకంటే ఏముంది మేము పెద్దవాళ్ళని చెప్పేది. ఇప్పుడు చెప్పినా వినిపించే స్థితిలో ఎవ్వరూ లేరు. అట్లా అనుకోవద్దమ్మా, అలాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఆలకించడానికి ఈ రోజుల్లో యువత అయితే ముందుగా ఉంది. మీలాంటి వాళ్ళు బయటికి రావాలి, మీ అభిప్రాయాల్ని మాకు తెలియచేయాలి, మీ అనుభవాల్ని మాకు తెలియచేయాలి. సంతోషం తల్లి.